NCC cadets to escort the esteemed guest of honor Atluri Venki Garu. I request the audience to give a standing ovation to our guest. The heartfelt welcome to the incredibly talented and dynamic director Atluri Venki Garu. Sri Venki Atluri Garu, a very well-known filmmaker. Esteemed guest of honor Venki Atluri sir to come forward to address the gathering. Hi everyone, to the students and parents, teachers, principals, vice principals and vice chairperson, Rudram Gariki andariki. Thanks for having me here. మాట్లాడటానికి ఎక్కువ లేదు ఎందుకంటే డూస్ అండ్ డోంట్స్ ఫర్ స్టూడెంట్స్ టు టీచర్స్ టు పేరెంట్స్ అన్నీ రుద్రం గారు ఇంకా స్నేహజ గారు చాలా మాట్లాడారు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. బట్ ఈ అకేషన్లో నేను మాత్రం ఒకరి గురించి నేను ఎక్కువ చెప్పాలి. విజ్ఞాన్ కాలేజ్ ఎలాంటిదంటే మనకి న్యూస్ పేపర్లో హిందూ పేపర్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుందో విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఈరోజు స్టూడెంట్స్కి పేరెంట్స్కి చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ టూ కిలోమీటర్స్ రేడియస్లో ఒక స్కూల్ ఉంది, లేకపోతే ఒక కాలేజ్ ఉంది. బ్యాక్ ఇన్ డే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంత గొప్పగా ఉండేది కాదు. ఇంటర్ చదవాలంటే ఊరు దాటాలి, లేకపోతే ఓన్లీ టైర్ 1 సిటీస్కి రావాలి. అలాంటి టైంలో రతయ్య గారు వచ్చేసి విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం జరిగింది. అండ్ ఈరోజు మీరు వచ్చి న్యూస్ పేపర్స్లో ర్యాంకుల గురించి ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఆయన అసలు మొదలుపెట్టిందే విజ్ఞాన్ ఆ రోజుల్లో. సో అలా అని చెప్పేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీదే వాళ్ళు ఎప్పుడు ఫోకస్ చేయలేదు, క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ మీద కూడా ఫోకస్ చేశారు. నువ్వు మా కాలేజ్లోనో లేకపోతే స్కూల్లోనో చేరితే నువ్వు ర్యాంక్ రావాలి, ర్యాంక్ కొట్టాలని చెప్పేసి ఎవరిని ప్రెషరైజ్ చేయలేదు. వాళ్ళు ఎక్కడ ఎక్సెల్ చేయాలనుకుంటే అక్కడ వాళ్ళని వచ్చేసి గైడ్ చేయడం జరిగింది. అందుకే వెన్ యూ సీ ది ఆల్యుమినై పిక్చర్స్, మీకు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, కేటీ రామారావు గారు ఉన్నారు, ఇంకా హరికృష్ణ గారు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క డైవర్సిఫైడ్ ఒక మెనూ లాగా ఉంటుంది. మీకు స్టూడెంట్స్ని చూస్తే యూ హ్యావ్ ఐఏఎస్ ఆఫీసర్స్, యూ హ్యావ్ ఐపీఎస్ ఆఫీసర్స్, యూ హ్యావ్ పొలిటీషియన్స్. ఇంతమందిని ఇలా తీర్చిదిద్దడానికి కారణం ఏంటంటే బేసిక్ ఫోకస్ ఆన్ స్టూడెంట్స్ లైఫ్. ఎక్కడ ఎవరిని ప్రెషరైజ్ అకాడమికల్గానే ప్రెషరైజ్ చేయాలని పెట్టుకోకుండా ఇది లెట్స్ నర్చర్ స్టూడెంట్స్ లైఫ్ అని చెప్పేసి పెట్టుకోవడం వల్ల జరిగింది. సో అండ్ అది చెప్తూనే ఐ వాంట్ ఫినిష్ ఆఫ్ మై స్పీచ్. నేను ఎక్కువ మాట్లాడిన, అందుకే తొందరగా ఫినిష్ చేసేస్తున్నాను. ఇందాక వచ్చేసి రుద్రం గారు అనటం జరిగింది, ఆయన వినటం జరిగింది. పేరెంట్స్ కొంతమంది వచ్చేసి స్టూడెంట్స్కి మాకు మరీ టఫ్గా ఇస్తున్నారు ఎగ్జామ్స్, కొంచెం లీనియంట్గా ఉండొచ్చు కదా అని. నాకు తెలిసింది ఒకటే, ఒక ఈజీ ఎగ్జామ్లో 10కి 10 రావటం కన్నా ఒక టఫ్ ఎగ్జామ్లో 10కి 6 రావటమే కరెక్ట్. ఎందుకంటే దట్ వే ఇట్ విల్ ప్రిపేర్ యూ ఫర్ లైఫ్. విజ్ఞాన్ ప్రిపేర్స్ యూ ఫర్ లైఫ్. సో అది ప్లీజ్ పేరెంట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నేను చెప్పేది ఒకటే, పేరెంట్స్కి వచ్చేసి సండే హాలిడే రాగానే పిల్లలకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మనకు కొంచెం స్టూపిడ్గా అనిపించవచ్చు, కానీ వాళ్ళు అడుగుతూనే ఉంటారు. వాళ్ళని వదిలించుకోవడానికి ఒక ఫోన్ ట్యాబ్లెట్ ఇచ్చేస్తూ ఉంటాం. జస్ట్ డోంట్ డూ దట్. ఫోన్లకి ట్యాబ్లెట్స్కి పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచండి. వాళ్ళకి బోర్ కొడితే బయటికి వెళ్ళి ఆడుకోమానండి, పర్లేదు. ఎండ తగిలితే కొంచెం నలబడతారు, అంతే, ఏం పర్లేదు. మళ్ళీ లోపలికి వస్తే తెల్లబడతారు, అవన్నీ పెట్టుకోకండి. బట్ వాళ్ళని కొంచెం యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి, అంతే. థ్యాంక్ యూ.